తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. వారితో మాట్లాడి ఈ మార్చి 10 నుంచి గురు అనుగ్రహం అనేది ఒక 3 నెలల పాటు ద్వాదశ రాశుల వారిపైన ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గీతాంజలి గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకున్న సమయం రావాలి దేనికైనా. అంతేనండి. గురుగారు, మరి గురువు వక్రగతి నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తున్నారు మార్చి 10వ తారీఖు నుంచి అని విన్నాము. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గురువు ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తారు? ఎందుకంటే గురువు అనగానే ఎప్పుడూ అనుగ్రహించే గ్రహం అని చెబుతూ ఉంటారు కాబట్టి, మరి ఆ బృహస్పతి గురువు ఎలాంటి అనుగ్రహం అందిస్తున్నారు, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి పరమానందంగా ఉండే ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళతో హోలిస్టిక్గా ప్రతిదాన్ని చూడగల ఒక సామర్థ్యం మనకి ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి అంటే ఏంటి, వాళ్ళకి అథారిటీ, పవర్, స్టేటస్ సింబల్ ఉండాలి. ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని. మనకు వివేకం ఉండాలి. ఏ పని చేసినా కానీ రాంగ్ డెసిషన్స్ మనం ఏది చేసుకున్నా కానీ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత అయ్యో ఆ భూమి కొన్నాను, రాంగ్ డెసిషన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. అలా రాంగ్ డెసిషన్ చేసుకోకుండా ఇంటెలిజెన్స్, బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి గణపతి మనకు అది ఇవ్వాలి. ఈ 2 ఉంటే చాలు. వివేక వైరాగ్యం ఉంటే లైఫ్ అంతా హ్యాపీ అంట ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటారు. ఇందులో మీరు అడిగిన విధంగా గురువుని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటారు. అంటే మనకున్న ఎన్నో జన్మల కర్మల మొత్తాన్ని కరిగించి ప్యూరిఫై చేసి సన్మార్గంలో పెట్టే ఒకే ఒక శక్తి గురువుకు ఉంటుందండి. అందుకనే ఆయనకి బ్రహ్మ విష్ణువు కంటే కూడా ఇంకా పెద్ద అని చెప్తూ ఉంటారు అనమాట. మనం లలిత సహస్రనామం చూసుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామం చూసుకున్నా, ఎలాంటి స్తోత్రాలు చూసుకున్నా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ముందు గురువుకి ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ అది కలవదు. గురువుకి నమస్కారం చేయకుండా వెళ్ళినందుకు ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయింది, బ్రహ్మపాతం చుట్టుకొని ఇంకా మళ్ళీ ఆయన స్వర్గం రాలేదు. ఆ తర్వాత అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ వైఫ్ అదంతా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి అది పెద్ద ప్రొసీజర్ అనమాట. అంత పెద్ద శక్తి ఉంటుంది ఆ గురువుకి. చూడటానికి చాలా సింపుల్ గా ఓకే లోన్ ఏదో సంధ్యావందనం చేసుకుంటా, మంత్రాలు చదువుకుంటా ఏదో లాగా ఉంటుంటారు అనమాట. బట్ వాళ్ళ చూపుకి, వాళ్ళ దృష్టికి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఈ కాలంలో కనుక చూసుకుంటే గురువు ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్, ఓకే, ఈజ్ అ మంత్రి. సో మేనేజ్మెంట్ స్కిల్స్, ఎవరైనా కనుక మేనేజ్మెంట్ పదవిలో ఉన్నారు అంటే, లేకంటే రాజరిక పదవిలో ఉన్నారు అంటే, అధికారం ఉందంటే వాళ్ళ పక్కన గురువు కంపల్సరీ ఉండాలి. ఒక గురు దృష్టి రాజు ఈ సూర్యుడు దృష్టి ఉంటే వాళ్ళు మంచి సీనియర్ లెవెల్ పొజిషన్లో అయిపోతారు. 10 మందిని నాయకత్వ లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో, శని దృష్టి ఉందో, వాళ్ళు రాజరికం వచ్చినా కానీ దాన్ని కాపాడుకోలేక కోల్పోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, ఏమంటే ఇప్పుడు నాకు పదవి వస్తుందా, ఉంటుందా, పోతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కాంబినేషన్ మనం చూసేది. సో గురువు ఈజ్ ద వెల్ ప్రొటెక్టర్ అండి. సో మనకి గురువు ఏం చేస్తారు? ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఆయన మనకి ధనాన్ని ఇస్తారండి. చాలా మందికి తెలియదు. మనకి గురువు ద్వారానే మనకి ధనం వస్తుంది. ఎవరైనా కనుక సరిగ్గా ధనం రావట్లేదు అనుకుంటే గురువుని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకని గురు సేవ చేసుకుంటే, శుశ్రూష చేసుకుంటే నిదానంగా ధనం వస్తుంది. తర్వాత సంతానం, తర్వాత జ్ఞానం, తర్వాత ఇలా అన్ని అనమాట. వేదిక నాలెడ్జ్, భక్తి, ఆధ్యాత్మికత, ధర్మచింతన ఇవన్నీ గురువు ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఈ గురువు సరిగా ఉంటే అన్ని సన్మార్గంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా గురువుని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడతాడు కాబట్టి. ఏది ధర్మం, ఏది అధర్మం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ సోర్స్ గురువు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవి వాళ్ళ అన్నగారు శుక్రాచార్యుడు కూడా గురువే ఆయన. అందుకని చెప్పేసి జ్ఞానము ఎక్కడ ఉంటుందో, ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళని ఫాలో అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా గురువు మొన్నటిదాకా రివర్స్ వెళ్ళిపోవటంతో దాని యొక్క ఇంపాక్ట్ 12 రాశులకి ఏంటి, ఇప్పుడు మరలా సన్మార్గంలో రుజు మార్గంలో రావడంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏంటి 12 రాశులకు చూద్దాం. తప్పకుండా. గురువుగారు, తులారాశి వారి పైన గురువు అనుగ్రహం ఎలా ఉండబోతుందండి మార్చి 10 నుంచి? చాలా మంది ఏంటంటే 19కి ఉగాది వస్తుంది కాబట్టి అప్పటి నుంచి జాతకాలు చూసుకుందాం అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి జాతకంలో గురువు చాలా ప్రధానమని మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు. మరి ఇందులో భాగంగా తులారాశి వారికి ఎలా ఉంటుందండి ఈ 10వ తారీఖు? 12 రాశులు ఉన్నాయి కదండి. ఏదో ఒక రాశి బాగా లక్కీ ఉండాలి రాశి కదా, లక్ కాదు. 12 రాశులు మనం పెట్టుకున్నప్పుడు ఆ ఇండెక్స్ చూసుకుంటే
ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. బాగా లక్కీయెస్ట్ రాశి ఏదైనా ఉందంటే తులారాశి. ఓ తులారాశి మోస్ట్ లక్కీయెస్ట్ రాశి అనమాట. అందులోనూ 2025 సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఈ 2 సంవత్సరాల రాశి ఫలాలు మన సుమన్ టీవీలో నేను చేశాను. లాస్ట్ 3 years నుంచి చేస్తూ ఉన్నాను. ఇది 3rd year మొన్న కూడా చేశాను. కంపారిటివ్ చేసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది అంతకుముందు ఏం చెప్పాను. వీళ్ళకి ది మోస్ట్ లక్కీయెస్ట్ రాశి 12 రాశుల్లో బాగా ఉన్న టాప్ 3 రాశులు ఇది ఒక రాశి. దానికి కారణం గురువు. అందుకని గురువు వీళ్ళకి ఎక్కడ ఉన్నాడు? 9వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానాన్ని మనం భాగ్యం అంటారు, లక్ అంటారు. ఒక మనిషికి లక్ ఎక్కడ ఉంటుంది అని చూసేదంటే 9వ స్థానంలో. ఆ 9వ స్థానంలో కనుక గురువు ఉంటే అది మహాభాగ్య యోగం అంటారు. భాగ్యం కాదు, మహాభాగ్య యోగం, గ్రేట్ లక్. ఎలా, ఏ ప్రకారంగా మనం చెప్పుకుంటూ పోతే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అర్ధం చ అంటే ధనం వస్తుందంట. 2 స్వకులాచార అంటే వీళ్ళ వంశంలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలు చక్కగా చేస్తారు అన్నది ముఖ్యం అండి. గుర్తుపెట్టుకోండి, మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఆచార వ్యవహారాల్లో చాలా స్ట్రాంగ్ ఉంటుందంటే చాలా స్ట్రెంత్ ఉంటుంది. మీరు అమెరికా వెళ్ళొచ్చు, యుఎస్ వెళ్ళొచ్చు, యూకే వెళ్ళొచ్చు, కానీ మీ నేటివ్ ప్లేస్లో ఉన్న దేవతలు, మీ నేటివ్ ప్లేస్లో ఉన్న గుళ్ళకి ఉన్నంత పవర్ ఎక్కడా ఉండదండి. ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్నగారు, వాళ్ళ అమ్మ నాన్నగారు, వాళ్ళ అమ్మ నాన్నగారు అక్కడ ముక్కుని ఉంటారండి. వాళ్ళకి ఆ సమ్మర్లో కానీ ఒకసారి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళి వచ్చేసి అందరితో కలిసి తిరిగి వెళ్ళిపోతే ఆ వైబ్రేషన్స్ వాళ్ళు యూఎస్లో వెళ్ళిన తర్వాత చాలా ఉంటాయి. నేను రెమెడీస్ ఇది చెప్తాను చాలా మందికి. రెమెడీస్ అన్నీ ఉన్నాయండి, బాగున్నాయి, అబ్బాయిలు మా మాట వింటలేదు, అన్నీ ఉన్నాయి, అమ్మాయి బాగా డాక్టర్ చదివేసింది ఇక్కడ, కానీ సాటిస్ఫాక్షన్ కాలేదు, తర్వాత మాకు అన్సర్టినిటీ అండి, ఫ్యూచర్ వెళ్తాం అర్థం కావటం లేదు. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానండి, ఫస్ట్ రెమెడీ మీ నేటివ్ ప్లేస్కి వెళ్ళారని అడుగుతా. కొంతమంది అక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారండి, వాళ్ళ పిల్లలు కూడా పెద్ద పిల్లలు ఉంటారు. లేదండి మా అమ్మ నాన్నగారు చనిపోయారండి, ఇంకెవరు లేరండి, వెళ్ళట్లేదండి, అన్ని అమ్మేసుకుంటాను చెప్తాను. కాదండి, ఒకసారి మీరు నేటివ్ ప్లేస్కి వెళ్ళమని చెప్తాను నేను. ఎందుకంటే అక్కడ స్వకులాచార, మీల ఈ వంశంలో పాటించాల్సిన పద్ధతులు పాటించే వాళ్ళు ఇంకా ఉంటారండి. వాళ్ళు సింపుల్గా ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర ఉంటే మీ ఎనర్జీ లెవెల్స్ 10 times పెరిగిపోతాయి. కాన్ఫిడెన్స్ చూడండి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అండి నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతే ఆ పక్క వాళ్ళు గుర్తుపెట్టి పలకరించేది ఒక నేటివ్ ప్లేస్లోనేనండి. మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు 10 ఏళ్ళు 15 ఏళ్ళు, చాలా మంది బాసుల దగ్గర చాలా కంపెనీలు చేసి ఉండొచ్చు, కానీ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ముఖం చూసి టక్కని గుర్తుపెట్టేవాళ్ళు ఉంటారండి. అక్కడ స్వకులాచార, ఎవరైతే వాళ్ళ కులాచారాలు పాటిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర లక్ ఉంటుందనే దానికి ఇందులో మనకు క్లూ ఉంటుంది ఈ శ్లోకంలో. గృహ లాభం, చక్కగా ఇల్లు కట్టేసుకుంటారు, రియల్ ఎస్టేట్, సుఖ భోజనం, చక్కగా భోజనం చేస్తారు. చూడండి, మనిషికి లక్ అంటే ఇదే కదండి, చక్కగా భోజనం చేసి ఇల్లుండి మన పెద్దవాళ్ళు చెప్పిన పనులన్నీ చక్కగా పాటించుకుంటూ ధనం ఉంటే ఇంకా కావాల్సింది ఏమన్నా, ఇంకేమైనా ఉండలేదు కదా. నాతో నిత్య స్త్రీ జన సంపర్క అంటే లేడీస్ తోటి వాళ్ళ ఇంట్లో ఉన్న మదర్ కానివ్వండి, భార్య కానివ్వండి, కూతురు కానీ, బయట ఆఫీసులో వాళ్ళ ఫీమేల్ కొలీగ్స్ ఉంటే వాళ్ళు చక్కగా ఇంటరాక్షన్ అయ్యేసి తద్వారా వీళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది. ఇన్ కేసు లేడీస్ అయితే ఏంటండి అంటే లేడీస్ కానీ జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వచ్చేస్తుంది, అనుకున్న పనులన్నీ వెళ్తూ ఉంటారు. ఇంతే కాకుండా వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది, మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఇంకా ఆవుల్ని గోవుల్ని కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంగారు ఆభరణాలు కొనే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, రిసార్ట్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది, గుళ్ళు గోపురాలు ఆటోమేటిక్ తిరిగేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ తిరిగేసి ఉంటారు, కాశీ ఇంకా అవన్నీ ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ తిరిగేసి ఉంటారు ఒక రౌండ్. మీరు తెలిసిన వాళ్ళు ఉంటే ఎంకరేజ్ చేయండి. వీళ్ళకి మహాభాగ్య యోగం కాబట్టి బాగుందండి. మరి వీరు ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఏమైనా పరిహారం చేసుకోవాలంటారు? ఒకటి, వీళ్ళకి ఓవర్ అంబిషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అందుకని యోగా మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. భగవద్గీత కొన్ని శ్లోకం మన అట్లీస్ట్ ఒక్క శ్లోకం మన డైలీ చదువుకొని పడుకోగలిగితే చాలా బాగుంటుంది. అంటే ఎనర్జీ పాజిటివ్ డైరెక్షన్ లో వాడటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనుషులు మిస్టేక్ చేసేది హై లెవెల్ ఎనర్జీ ఉన్నప్పుడే చేస్తారు. ఇప్పుడు గ్రహస్థితి బాగలేనప్పుడు మనం డౌన్ టు ఎర్త్ ఉంటాం, ఈ దేవుడిని ఆ దేవుడిని పూజించుకోవటం, ఈ గుడికి ఆ గుడికి వెళ్ళటం చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడు అంత బాయిలో ఉన్నప్పుడు అప్పుడు గుడుగులు గుర్తురావు కదా మనకి, ఈ వెకేషన్ ఆ వెకేషన్ అటు ఇటు వెళ్తాం గుర్తొస్తుంటాయి అనమాట. ఆ టైంలో మిస్టేక్లు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి టూ మచ్ ఓవర్ అంబిషన్ లేకుండా పులిహార లాంటివి దానం చేయటం, ఎల్లో కలర్ వస్తువులు దానం చేయటం, గురువులకి ఏమైనా దానాలు చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుందండి. ఎక్కువగా ఏదో ఒక్క శ్లోకం కనుక ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళి చదువుకొని పడుకోగలిగితే, పర్టికులర్గా భగవద్గీత
ఒక్కటి ఒక్క చాలు, శ్లోకం, ఒక్క చక్కగా. శ్లోకం, ఎక్కువ వద్దు, ఒక్క శ్లోకం జస్ట్ అలా పడుకునే ముందు టచ్ చేసి పడుకుంటే చాలండి. ఇది చాలా చక్కటి పరిహారం అండి. ఎవరు మేము చదువుదాం అనుకుంటే చదవలేకపోతున్నాం అన్న వాళ్ళకి చాలా ఈజీగా ఈజీ చదువుకోవడానికి ఉంటుంది. మ్మ్. ఆ ఫలితం కూడా పొందుతారు. అంతే. గురుగారు చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.